యోగాతో మానసిక ప్రశాంతత కలిగి ఒత్తిడి లేకుండా మంచి వాతావరణం కలుగుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ అన్నారు. జూన్ 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డచ్ భవనం వద్ద నేడు భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. సామూహిక యోగాభ్యాసం, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు. యోగా నిపుణులు యోగాసనాల ప్రాముఖ్యత, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వివరించారు. నేటి దినాల్లో వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యోగా ద్వారా శరీర దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందడంతో పాటు సమగ్ర ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. మీ చేతుల్ని సాగదీస్తూ ఆసన స్థితిలో ఒక 10 సెకండ్ల కాలం గడిపి శ్వాసని గమనిస్తూ ఉందాం. మనస్సుని ప్రశాంతంగా ఉంచుదాం. వృక్షాసనము, మీ యొక్క కుడి వృక్షాసన స్థితిలో 1 నుంచి 10 సెకండ్ల కాలం వ్యవధి అలానే ఉందాం. నిదాన పునరావృతం చేస్తాం. మీ ఎడమ పాదాన్ని కుడి తొడపైన పెడుతూ చేతులు 2 కూడా పైకి తీసుకువెళ్తూ నమస్కార ముద్రలో పెడదాం. ఆసన స్థితిలో 1 నుంచి 10 సెకండ్ల కాలంగా చేతులు క్రిందకి దించుతూ మీ యొక్క పాదాన్ని కూడా క్రిందకి దించేద్దాం. పాదాలు 2 కూడా దగ్గరగా ఉంచుకుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసన గమనాన్ని గమనిస్తూ ఉందాం. నెమ్మదిగా ఉందాం. ఆ చేతుల్ని నెమ్మదిగా క్రిందికి దించేద్దాం. స్థితిలో ఉందాం. నిదానంగా శ్వాస విడిచిపెడుతూ పైకి వచ్చేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. కుడి పాదాన్ని కుడివైపుకు తిప్పేద్దాం. కుడి చేతితో కుడి పాదాన్ని పట్టుకుంటూ ఎడమ చేతిని పైకి తీసుకువెళ్లి ఎడమ చేతి వేళ్ల యొక్క చిగురుని చూద్దాం. ఆసన స్థితిలో 1 నుంచి 10 సెకండ్ల కాలం వ్యవధి అలానే